కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడుదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మీయందని మీ ప్రేమను మాకు తెలిపినవాడు. కొలస్సీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు ఈ పత్రిక చెరపత్రిక. పౌలు చెరలో ఉన్నప్పుడు చెరలో నుండి ఈ పత్రిక రాశారు. ఇక్కడికి సువార్త అపోస్తలుడైన పౌలు ఆసియాలో ప్రకటించగా ఆసియా ప్రాంతంలో ఉన్న సంఘాల నుండి ఈ ప్రాంతానికి సువార్త అందినట్లుగా మనం గ్రంథంలో చదువుతాం. సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా సర్వలోకంలో ఫలించి వ్యాపించింది సువార్త. అలాగే వీరి మధ్య కూడా ఈ విషయాన్ని ఎపఫ్రా అనే ఆ తోడుదాసుడు వీరికి తెలియజేశారు. ఎపఫ్రా ఈ విషయాన్ని వీరికి అందించారు. కాబట్టి ఎపఫ్రా కొలసీ ప్రాంతంలో ఉన్న సమస్యలని పరిస్థితుల్ని అపోస్తలుడైన పౌలుకు తెలియజేయడం ద్వారా కొలసేయ ప్రాంతంలో ఉన్న సమస్యలను బట్టి ఈ పత్రిక రాయడం జరుగుతుంది. పత్రికలన్నింటిలో సుమారుగా ఏదో ఒక సమస్యను బట్టి ఆ సమస్యకు పరిష్కారం వెతకడం అనేది మనం చూస్తాం. అలానే కొలసీ పత్రికలో కూడా సమస్య ఉంది. ఆ సమస్యను బట్టి కొలసీ ప్రాంతంలో ఉన్న వారికి ఈ పత్రిక రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. కొలసీలో ఉన్నారు కొందరు పరిశుద్ధులు. ఈ ప్రాంతం బాగా జ్ఞానంతో కూడుకున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో యూదులు ఉన్నారు. ఆదిమ సంఘంలో విశ్వాసులు ఎక్కువ శాతం యూదుల చేత ప్రభావితం చేయబడినవారు. యూదులు ఆదిమ సంఘాన్ని బాగా ప్రభావితం చేసేవారు. ఎందుకంటే ఆదిమ సంఘానికే గ్రంథం ఏమి ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికింకా గ్రంథం రాయబడుతోంది. వీరు పాత నిబంధన గ్రంథాన్ని చదివే భక్తులుగా కొందరున్నారు. కాబట్టి వారి మీద పాత నిబంధన సంబంధమైన ప్రభావం చాలా ఉండేది. అపోస్తలుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు వారు విని దేవుని మహింపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నాము కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. యూదులలో విశ్వాసులైన వారు
వేల మంది ఉన్నారు. కానీ వారందరికీ ఆసక్తి ఎక్కడుందనంటే ధర్మశాస్త్రం. కొలసీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చబడిందని, ధర్మశాస్త్రం విశ్వాసులకు అడ్డు లేకుండా, అంటే పాత నిబంధన సంబంధమైన విధిరూపకమైన ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో, కర్మకాండలకు సంబంధించిన, బలులకు సంబంధించిన ఆజ్ఞలు ఏమైతే ఉన్నావో వాటిని ప్రభువైన యేసు తన శరీరమందు కొట్టివేశారు. ఇప్పుడు ఆదిమ సంఘం లేదా క్రీస్తునందున్న వారు ధర్మశాస్త్రాన్ని జరిగించాల్సిన అవసరం లేదు, బలులు అర్పించాల్సిన అవసరం లేదు, దేవాలయం దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. దేవాలయంలో ఉండే లేవీ క్రమంలో ఉండే ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి అర్పణలు అర్పించాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడున్నా ఆరాధన చేయొచ్చు. యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు. తండ్రిని ఆరాధించే కాలం ఒకటి వచ్చుచున్నది. అయితే ఆ కాలంలో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. స్థలం అనేది ప్రాముఖ్యత లేదు అని దేవుడు తన కుమారుని ద్వారా తెలియజేశారు. కాబట్టి ఆరాధించడానికి స్థలం, ఆరాధించడానికి ఒక ప్రాంతం, ఇటువంటి కండిషన్స్, షరతులు ఏమి లేవు. ఆరాధించాలంటే పాత నిబంధన సాంప్రదాయాలు, పద్ధతులు లేదా పాత నిబంధన బలులు, ప్రధాన యాజకుడు, దేవాలయం, వీటిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. కానీ వేల మంది మనం చదువుతున్న గ్రంథంలో ఉన్న విశ్వాసులు అనేకులు, వారికి చదువుకునే గ్రంథం లేక పాత నిబంధన చదువుతున్నప్పుడు వారి హృదయాల మీద ముసుగు అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి అనేకులు మరలా వెనకకు వెళ్ళిపోతున్నారు. వెనక్కి అనంటే ధర్మశాస్త్రం నుండి లేదా యోధ మతం నుండి వచ్చిన వారు మరలా యోధ మతం వైపుకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే వారు వెళ్ళిపోతున్నారో అన్యుల్లో నుండి వచ్చిన వారు కూడా ఆ ప్రాంతంలో ఉన్న తమ దేవాలయాలను బట్టి, తమ దేవతలను బట్టి, దేవదూత ఆరాధన యందు వారికి ఇచ్చ ఉండడాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు. క్రీస్తునందున్న బహుమానం, క్రీస్తునందు దాచబడిన మన జీవం, వీటిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మనం ప్రత్యక్షపరచబడతాము, మనకు బహుమానం ఉంది అనే విషయాన్ని మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి కొలసియా ప్రాంతంలో ఉన్న విశ్వాసులకు పౌలు పత్రిక రాయాల్సి వస్తుంది. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా మీ విశ్వాసానికి యేసుక్రీస్తు వారు సరిపోతారు అనే విషయాన్ని మనం స్పష్టంగా చూస్తాం. యేసు చాలును. మీరు దేవదూతల వైపు కానీ, దేవదూత ఆరాధన వైపు కానీ, బలులు వైపుకు కానీ, అన్నపానాలు, పండగలు, అమావాస్య, విశ్రాంతి దినాలు అనే వాటి వైపుకు కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటికి అవకాశం ఇవ్వకండి. ఛాయ్లో ఉన్న వాటికి అవకాశం ఇవ్వద్దు. నిజస్వరూపమైన క్రీస్తు శరీరం లేదా క్రీస్తు సంఘం ఏదైతే ఉందో ఆ క్రీస్తు శరీరమైన సంఘంలో స్థిరంగా ఉండండి అనేది అపోస్తులుడైన పౌలు రాస్తున్న వర్తమానం. ఈ వర్తమానంలో ప్రభువైన యేసును చాలా హెచ్చించి ఉన్నతంగా చూపిస్తాడు కొలసీలకు రాసిన పత్రికలో. కొలసీలో ఉన్న పరిశుద్ధులు స్థిరులై
కదలని వారై ఉండాలని, వారు క్రీస్తు నుండి తొలగిపోకుండా దేవుడు వారికి వాగ్దానం చేసిన బహుమానాన్ని పొందాలని దేవుడు వారిని హెచ్చరిస్తున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ఈ విషయాలు కనిపిస్తాయి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై, క్రీస్తు యేసును అంగీకరించారు. అంగీకరించినప్పుడు క్రీస్తును హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకున్నారు. దేవుడు ఎంతగా హెచ్చించారో అంతటి స్థానాన్ని వారిచ్చారు. క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా అన్నాడు. అందుకని ఆయన యందు వేరుపారిన వారై, ఏ విధంగా అంగీకరించారో ఆ విధంగానే వేరుపారాలి. ఇంటి వలె కట్టబడచ్చు. ఒకటి వ్యవసాయానికి సంబంధించిన ఉదాహరణ, 2 ఇంటికి సంబంధించిన ఉదాహరణ ఉపయోగించారు. సాధారణంగా ప్రతి మనుషులకు తెలిసిన సాదృశ్యాలు ఇవి లేదా దృష్టాంతాలు. వేరుపారడం, ఇంటి వలె కట్టబడడం. ఇల్లు కట్టేటప్పుడు పునాదులు వేస్తాము. అలానే వేరుపారడం అనంటే ప్రతి మొక్క వేరుపారుతుంది. కాబట్టి వేరుపారిన వారే స్థిరంగా ఉండాలి, ఇంటి వలె స్థిరంగా ఉండాలి. ఏ విధంగా అంగీకరించారో ఆ విధంగా మీరు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారం, మీరేమని నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న ప్రకారంగానే మీరు కొనసాగాలి. మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. అపోస్తలులు యేసుప్రభు వారిని దేవుని కుమారుడిగానే ప్రకటించారు. కాబట్టి దేవుని కుమారుడిగా వారు ప్రకటించిన ప్రకటన వారి హృదయాల్లోనికి వెళ్ళింది, వారి హృదయాల్లో స్థిరపరచబడింది. కాబట్టి మీరు ఏ విధంగా నేర్చుకున్నారో ఆ ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడచ్చు. విశ్వాసంలో అపోస్తలుల క్రమం, అపోస్తలుల బోధ ఏ క్రమాన్ని అనుసరించి ఉందో ఆ క్రమాన్ని అనుసరించే మీరు విశ్వాసంలో కొనసాగాలి. విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. కృతజ్ఞతాస్తులు చెల్లించట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకున్నది. కృతజ్ఞతలు చెల్లించడం. దేవుడు తన కుమారుని ఎంతగా హెచ్చించారో, ఆయన్ని హెచ్చించడం ద్వారా వీరికి ఎంత ఉపయోగమో ఈ విషయాన్ని వారు గుర్తిస్తే కృతజ్ఞతలు చెల్లిస్తారు. వారికి హృదయంలో దేవుడు తన కుమారుని ద్వారా చేసిన మేళ్ళు, దేవుడు తన కుమారుని ద్వారా మానవ జాతిని హెచ్చించిన ఉన్నతమైన స్థితి వారు గుర్తిస్తే వారు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. ఎప్పుడైతే తమ కుమారుని మీద దృష్టి ఉండకుండా ప్రక్కకు మళ్ళిందో కృతజ్ఞతలు చెప్పే విధానం కూడా తొలగిపోద్ది. దేవుడు ఏ విధంగా మానవ జాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలనుకున్నారో ఆ విధంగా తెలియచేయట్లేదు. కాబట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుడేందు విస్తరించుచు అన్నాడు. అందుకనే మనం 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నప్పుడు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అంటే కుమారుని పేరట తండ్రి అయిన దేవునికి సమస్తం చేయాలి. మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే తన కుమారుని ఏర్పాటు చేశారో, దేవుడు ఏ విధంగా అయితే తన కుమారుని నియమించారో ఆ విధంగా మానవులందరూ కూడా ప్రభువైన యేసును హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆ విధంగా కొనసాగాలి, స్థిరపరచుకోవాలి. విశ్వాసం వారు స్థిరంగా ఉండాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి విస్తరించాలి. ఆయన యందుండి నడుచుకోవాలి. ఆయన యందు అని అంటే ఆయన పరిధిలో, ఆయన అధికారంలో, ఆయన అధికారంలో మనం ఉండాలి. ఆయన పరిధిలో మనం ఉండాలి. పరిధిని దాటిపోకూడదు. దేవుడు ఎటువంటి స్థితిని అయితే మనకి ఇచ్చారో ఆ స్థితిలోనే మనం ఉండి నడుచుకోవాలి. కానీ ఆయన విడిచిపెట్టి ముందుకు కొనసాగుతున్నారు.
అందుచేత కొలసీలకు ఈ పత్రిక రాయాల్సి వచ్చింది. 8వ వచనం చదువుతుంటే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, దేవుడు తన కుమారుని అనుసరించాలి, ఆయనను పోలి నడుచుకోవాలి అని మానవ జాతికి అందరికీ ఆజ్ఞాపిస్తే, ఆయనను అనుసరింపకుండా మనుషుల పారంపర్యాచారాలు యూదులకు ఉన్నాయి, పారంపర్యాచారాలు అన్యులకు ఉన్నాయి. పారంపర్యాచారాలు అనంటే తండ్రుల నుండి పిల్లలకు వచ్చేవి. నా తండ్రి ఏ విధంగా చేశారో నేను అదే విధంగా చేస్తే అది పారంపర్యాచారం. కాబట్టి ఆ విధంగా ఏం చేస్తున్నారనంటే తమ తండ్రి చెప్పినట్లుగా చేయడం, తమ పూర్వీకులు ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేయడం. కాబట్టి ఈయన అనుసరించడం మానేసి యూదుల పితరులు లేదా యూదుల పారంపర్యాచారాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని అనుసరించి నడవడం, లేదా లోక సంబంధమైన మూలపాఠాల తట్టు వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. లోక సంబంధమైన మూలపాఠాలు అంటే బేసిక్ థింగ్స్ అన్నమాట, వరల్డ్లీ బేసిక్ థింగ్స్. ప్రతి జాతిలో ఎంతో కొంత మూలపాఠాలు ఉంటాయి. ప్రతి జాతికి కొంత నీతి, ప్రతి జాతికి కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు ఉంటాయి. కాబట్టి కొలసీ ప్రాంతంలో కూడా ఉన్నాయి. వాటిని దాటుకుని అధిగమించి విడిచిపెట్టి వచ్చి ఇప్పుడు యేసుప్రభువుని వెంబడిస్తున్నారు. అటువంటి వారు మరలా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం, ఈ జ్ఞానం మనుషుల్ని మోసం చేసేది, నిరర్ధకమైంది. అంటే అది వెయిన్ ఫిలాసఫీ అన్నమాట. నశించిపోయే తత్వజ్ఞానం ఫిలాసఫీయే తప్ప ఆ తత్వజ్ఞానం ద్వారా మానవులు ఫలితం పొందేది ఏముండదు. కాబట్టి యూదుల లేదా కొలసిలో ఉన్న ఆ ప్రాంతం వారి ఆచారాల, పద్ధతుల, కట్టుబాట్ల ప్రకారంగా వెళ్ళొద్దు, యేసుక్రీస్తుని అనుసరించండి అనేది ఈ పత్రికలో మనం చూస్తాం. యేసుప్రభు వారిని అనుసరిస్తే మనకేం కలుగుతుందని అంటే విమోచన అనే విషయాన్ని 1వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేస్తున్నారు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. తండ్రి అయిన దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశారు. దేవుడు వెలుగు, దేవుని వాక్యం వెలుగు, దేవుని కుమారుడు వెలుగై ఉన్నారు. మిగిలిన అనేకమైన అంధకార సంబంధమైన విషయాలు, అంధకార సంబంధమైన పద్ధతులు, ఆచారాలు కూడా ఉన్నాయి. దేవుడు ఏం చేశారనంటే మనల్ని తన సొంతం చేసుకోవడం కొరకు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తన క్వాలిటీలోకి, తన స్వరూప స్వభావాల్లోకి మనల్ని ట్రాన్స్ఫర్ చేశారు. మనం బదిలీ అయ్యాం. అంధకారంలో నుండి వెలుగులోనికి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యానికి నివాసులుగా, అంధకార రాజ్యంలో నుండి తన కుమారుని యొక్క రాజ్యంలోనికి మనం బదిలీ అయ్యాం. ఇప్పుడు విమోచింపబడిన వారు రాజ్య నివాసులు. ప్రతి రాజ్యానికి ఒక చట్టం, ఒక క్రమం, కట్టుబాట్లు ఎలా ఉంటాయో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యానికి కూడా క్రమము, క్రమశిక్షణ, కట్టుబాట్లు, పద్ధతులు అన్నీ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారనంటే ఇక్కడ ఉన్న వాటిని విడిచిపెట్టి లోకం వైపుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అక్కడ స్థానిక సంఘం దేవుని కుమారుని విడిచి బయటకు వెళ్ళిపోతున్న కారణంగా ఈ పత్రిక రాయాల్సి వచ్చింది. దేవుడు పౌలు చేత ఈ పత్రిక రాయించారు. పౌలు చేత ఎందుకు రాయించాల్సి వచ్చింది అని అంటే దేవుడు అపోస్తులకు గృహ నిర్వాహకత్వం అప్పగించారు. వారు గృహ నిర్వాహకులు, గృహాన్ని నిర్వహించేవారు. వారికి ఈ పరిచర్య ధర్మం అనుగ్రహించారు.
అపోస్తుల కార్యాల గ్రంథం మనం చదువుతున్నప్పుడు వాక్య సేవకులైన వారు, వాక్యానికి సేవకులు, దేవుని యొక్క వాక్యానికి వీరు సేవకులు, అపోస్తులు. కాబట్టి అపోస్తులైన పౌలు ద్వారా ఈ విషయాలు రాయిస్తున్నారు. ఎవరు పడితే వారు రాయడానికి లేదు. అందుచేతనే అంటున్నాడు మొదటి వచనంలో, కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. అపోస్తులుడైన పౌలు ఎవరి చిత్తం వలన అంటే దేవుని చిత్తం వలన, దేవుని చిత్తాన్ని బట్టి ఆయన ఎన్నుకోబడ్డారు. దేవుని చిత్తాన్ని బట్టి ఈ పత్రిక రాస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యకు చెక్ పెట్టడానికి, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యను తొలగించడానికి దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా ఈ పత్రికను ఈ ప్రాంతంలో ఉన్న వారికి అందిస్తున్నారు. కాబట్టి ఆయన రాజ్య నివాసులు ఏ విధంగా బ్రతకాలి అనేది మనం మొదట అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. తన కుమారునికి మరి ఎంత అధికారం ఉంది అంటే, ఆయన రాజ్యపు పరిధులు ఏమిటి అని అంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే ప్రోటోటోకోస్ అనే గ్రీకు పదం నుండి తీసుకోబడింది. ప్రోటోస్ అని అంటే ప్రామినెంట్ వన్, ప్రముఖుడు, ప్రాముఖ్యమైన వాడు లేదా అన్నిటికంటే ముందున్నవాడు అని అర్థం. యేసుప్రభు వారిని దేవుడు మృతుల్లోంచి లేపి, ఆది సంభూతుడిగా మృతుల్లోంచి లేపి, మొదటివాడుగా, అన్నిటికంటే ముందున్నవాడుగా దేవుడు ఆయన హెచ్చించారు. కాబట్టి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనాడు. భూమికి బాస్ కాబట్టి సర్వ సృష్టికి ఆయన ముందున్నాడు లేదా అధికారి. భూమి మీద ఉన్న వాటన్నిటికీ అధికారి. ఎందుకంటే ఆయనకు దేవుడు అంతటి అధికారాన్ని ఇచ్చారు. తాను సృజించిన సృష్టి అంతటి మీద దేవుడు తన కుమారుని అధికారిగా నియమించారు. ఎలాగూ అనంటే, ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, ఆయన యందు సృజింపబడ్డాయి. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడాయి. ఆయన మృతుల్లోండి లేవడం ద్వారా వాటన్నిటిని ఆయన సృజించారు అనంటే నూతన పరిచారు అని అర్థం. ఈ విషయమై దేవుని చిత్తమైతే రేపటి దినాన్న ఎక్కువ విషయాలు ఆయన యందు సృజించడం, ఆయన ద్వారా సృజించడం అనే వాటి మీద మనం ఎక్కువ విషయాలు నేర్చుకుందాం. ఈ దినాన మనం ప్రాముఖ్యంగా నేర్చుకుంటున్న విషయాలు ఏంటనంటే, దేవుడు తన కుమారుని అంగీకరించాలని ప్రభువుగా ప్రభువైన యేసును అంగీకరించి ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి విస్తరించుచు ఆయన యందు నడుచుకోవాలని దేవుడు ఆశిస్తే, కొలస్సైలో ఉన్న విశ్వాసులు లేదా పరిశుద్ధులు మోసపోయి ఆయనను అనుసరింపక పారంపర్యాచారం పెద్దలో చెప్పిన మూలపాఠాల వైపుకు వెళ్ళిపోతున్నారు. లోక సంబంధమైన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమైతే ఉంటాయో వాటి వైపుకి మరలా తిరిగిపోతున్న కారణంగా అవన్నీ మిమ్మల్ని చెరపట్టుకుని పోతున్నాయి, మిమ్మల్ని బందీలుగా చేస్తున్నాయి ఆ బోధలో. కాబట్టి ఈయనను అనుసరించండి. మీరు విడుదల చేయబడిన వారు, విమోచింపబడిన వారైతే, ఆయన రాజ్య నివాసులైతే ఆ రాజును మీరు అంగీకరించి కొనసాగండి. ఆ రాజు వేటి మీద అధికారి అని అంటే, ఆకాశము, భూమి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనాలకు, ప్రభుత్వాలకు, ప్రధానులకు, సర్వానికి ఆయన అధికారి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన శిరస్సు, ఆయన అధికారి. అధికారి అన్నిటికంటే ముందుంటాడు.
మన భారతదేశం మొదటి పౌరుడు ఎవరనంటే రాష్ట్రపతి. ఆయన మొదటి పౌరుడు అని అంటే మనందరికంటే ముందున్నాడు అని అర్థం. వయసులో చిన్నవాడు అయ్యి ఉండొచ్చు కొందరికంటే, కానీ అందరికంటే ముందుంటాడు, ఎందుకంటే ఆయన ప్రముఖుడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అన్నిటికంటే ప్రముఖుడు, అన్నిటికంటే ముందున్నవాడు అని అంటే ప్రోటోటోకోస్, ప్రాముఖ్యత కలిగిన వాడు అని అర్థం. కాబట్టి ఆయన ఆది, నూతన సృష్టికి ఆది. ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని దేవుడు నూతనపరిచి నూతన కార్యనిర్వహణ, నూతన అధికారి క్రింద పెట్టారు. ఆ ప్రభువైన యేసు అంత ప్రముఖుడు. కానీ కొందరు ఈ భూమి మీద బ్రతుకుతూనే ఆయనకు అధికారం ఇవ్వబడిన ఈ ఆకాశం క్రింద బ్రతుకుతూనే ఆయనకు అధికారంకు ఇవ్వబడిన దృశ్యమైన అదృశ్యమైన ఈ పంచభూతాలను వీటన్నిటిని ఉపయోగించుకుంటూనే ఆయనను విసర్జిస్తున్నారు. దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించారో ఆయన హెచ్చించిన ఆ ప్రభువును లేదా ఆ నాయకుడిని వారు వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకోసం వెళ్ళిపోతున్నారు అని అంటే మోసపోయి నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత వారు చెరపట్టబడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చెరపట్టబడొద్దు, క్రీస్తునందు ఉండండి, ఆయన రాజ్యంలో మీరు నివాసులుగా ఉండండి, అన్నిటి నుండి విమోచింపబడిన వారుగా ఉండండి, పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసును దేవుడు ఎంతగా హెచ్చించారో ఆయనను కనుపరుస్తూ ఈ పత్రిక రాయడం జరిగింది. ఈ పత్రికలో మనం చదువుతున్నప్పుడు యేసు చాలును, మీ విశ్వాసానికి, మీ నిరీక్షణకు యేసుక్రీస్తు చాలును, ఆయన యందుండి ఆయనను అనుసరించి నడుచుకొనండి, ఆయనను విడిచిపెట్టొద్దు, శిరస్సును హత్తుకొని ఉండండి. శిరస్సు అంటే మీ అధికారి, మీ యజమాని, మీ యజమానిని హత్తుకొని ఉండండి. ఆ శిరస్సు ద్వారానే మీరు అభివృద్ధి పొందుతారు, ఆ శిరస్సును విడిచిపెట్టొద్దు అనేది కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్న ఉద్దేశం, సారాంశం. కాబట్టి ఈరోజు మనం కొలసీ పత్రికను పరిచయం చేసుకున్నాం. వరుసగా కొలసీ పత్రికను అనుసరించి మనం క్రమంగా విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుడు తన కుమారుని ఎంతగానో హెచ్చించారు, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచారు. ఆయన క్రింద లేనిదంటూ ఏదైనా ఉంటే అది తండ్రి మాత్రమే. ఆ తండ్రి పైనుండి సమస్తాన్ని తన కుమారునికి అప్పగించారు. ఆయనకి సమస్తాన్ని అప్పగిస్తే ఆయనను విడిచిపెట్టి తమ ఇష్టానుసారంగా బ్రతుకుదాం, నచ్చినట్లుగా బ్రతుకుదాం, మరలా అంధకార సంబంధుల వలె బ్రతుకుదాం, ఏ పారంపర్యాచారాల నుండి, ఏ లోక సంబంధమైన మూలపాఠాల నుండి దేవుడు మనల్ని విడిపించారో మరలా వాటి వైపుకే వెళ్ళిపోదాం అని అనేకులు నిర్ణయించుకుని వెనక్కి వెళ్ళిపోతుంటే వారిని నిలబెట్టే పనిలో, వారిని సంపూర్ణులుగా చేసే పనిలో అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తున్నారు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ఒక కంప్లీట్ పర్సన్గా దేవుని చిత్తాన్ని జరిగించే, కేవలం కంప్లీట్గా దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించేవాడిగా, కేవలం దేవునికి మాత్రమే ఇష్టడైన ప్రియుడైన బిడ్డగా ఉండాలంటే అది యేసుక్రీస్తునందు ఉంటే మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి అనే దేవుని చిత్తం. ఆయన ఎదుట నిలబెట్టాలి ఒకరోజు బహుమానం కొరకు ఆయన ప్రత్యక్షతలో. కాబట్టి ఆ ప్రత్యక్షతలో మనందరం బహుమానం పొందాలనంటే మనము తన కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందుండి కొనసాగాలి. అక్కడే సంపూర్ణులం అవుతాం. బయటకు వెళ్ళిపోతే సంపూర్ణులం కాలేం. మనుషుల పారంపర్యాచారాల్లో సంపూర్ణులు కాలేం. లోక సంబంధమైన మూలపాఠాల్లో సంపూర్ణులు కాలేం.
లోకం వైపుకు చూడకుండా పైకి చూడండి, అక్కడున్నాడు దేవుని కుడి పార్శ్వంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అంటూ కన్నులు మన ప్రభు వైపుకు చూసేటట్లు, మన నడక మన ప్రభువును వెంబడించేటట్లు, మన విశ్వాసం మన నిరీక్షణ మన ప్రభు వైపు ప్రభువును యందు నిరీక్షించేటట్లు ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తూ సంఘాన్ని ప్రోత్సహించి బలపరుస్తున్నారు. కాబట్టి ఈ పత్రిక ద్వారా మనం కూడా దేవుడు ఒక శిరస్సును మనకి ఏర్పాటు చేశారు. అన్నిటికంటే ప్రాముఖ్యం కలగాలని దేవుడు ఆయన ఏర్పాటు చేశారు. ఎంత ప్రాముఖ్యత దేవుడు ఆయనకి ఇచ్చారో అంత ప్రాముఖ్యత మనం ఆయనకి ఇస్తూ ఆయన యందుండి దేవుడు అనుగ్రహించే ప్రతి బహుమానాన్ని పొందాలని కోరుతూ శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తానండి. వందనాలు.